చూశాను భయ్యా, ఇప్పుడే చూసా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూశాను. చిరంజీవి గారు 15 సంవత్సరాలుగా ఇంట్లో కొడతానే వస్తారు అంతే. 15 సంవత్సరాలుగా 70 సంవత్సరాల వయసులో కూడా ఏం డ్యాన్స్ రాయిదే. ఉక్కు స్టెప్పు ఆ సంక్రాంతికి ఏంది బస్సు సంగతి అని ఓరే డ్యాన్సులు, థియేటర్ మొత్తం డ్యాన్సులే. అందులో అమ్మాయిలు, ఆంటీలు, పెద్దోళ్ళు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, ఆఖరికి ఆయన కూడా అన్నాడు ఏమన్నా ఇదేందా నేను చిరంజీవి కంటే 10 సంవత్సరాలు చిన్నోడిని, కానీ నా వల్ల కావట్లేదు డ్యాన్స్ చేయడం. చిరంజీవి అంతా అట్టేస్తున్నాను డ్యాన్సు ఆ స్క్రీన్ మీద, ఓ అమ్మ నా వల్ల కదైనా అరిచిపోతుంటే. కానీ చిరంజీవి గారు మాత్రం 70 సంవత్సరాల వయసున్నా కూడా అదే డ్యాన్సులు, అదే ఫైట్లు, అదే కామెడీ టైమింగ్, అదే రొమాన్స్. అబ్బా నయనతార ఉందే, నయనతారనే బోడి అన్నాడు ఆంటీ అనేసాడు. కాదు నయనతార ఆంటీ కాదు పోయా, నయనతార అమ్మాయి అంతే. చిరంజీవి గారు మీరు ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి ఇలాంటి సినిమాలు తీయండి. అనిల్ రావుపూడే, ముఖ్యంగా అనిల్ రావుపూడే అన్న ఏం కాన్ఫిడెన్స్ అన్నా చెప్పి మరీ హిట్ కొడతామని అంతేను, అదే కాన్ఫిడెన్స్ అంతే. అనిల్ రావుపూడి సినిమా వచ్చిందంటే సంక్రాంతికి అది ఇంకా బ్లాక్ బస్టర్ హిట్. ఏ సినిమా వాళ్ళనైనా, ఏ సినిమా హీరోనైనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా లాగి కరెక్ట్గా ఏం పెడతారు పోయి స్క్రీన్ మీద. కాబట్టి స్క్రీన్ మీద పెట్టాలంటే అనిల్ రావుపూడి అనే